ఈ మధ్య మనం అంటే నేను ఇప్పుడు డిజిటల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాం కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు ఈ షాక్ వేవ్ అనేది ఏదో ఎక్కువ యుఎస్ యూకే ఇట్లాంటి ప్లేస్లలోనే మేము అవార్డ్స్ ఎక్కువ వినేవాళ్ళం. కానీ ఈ మధ్య మీలాంటి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని వచ్చారు. అసలు ఈ షాక్ వేవ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఈ ఈడీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు? యాక్చువల్లీ ఈ షాక్ వేవ్ థెరపీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఉండేదండి. బేసిక్గా యుఎస్, జర్మనీ కైండ్ ఆఫ్ దాంట్లో ఈవెన్ ఈ మిషన్స్ కూడా అక్కడివే. సో వీళ్ళు దీన్ని బోన్ డిజార్డర్స్కి, కీళ్ళ నొప్పులకి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఫైనలీ ఇది ఈ వైబ్రేషన్స్ పెన్నిస్ మీద అప్లై చేసినప్పుడు రిజల్ట్స్ ఎలాగుంది అంటే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడం. సో ఇది చేసే సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్ కూడా అదే కణజాలంలో. సో దీన్ని అప్లై చేసినప్పుడు ఎలా ఉంది అని చూసినప్పుడు రిజల్ట్స్ బాగున్నాయి. సో అందుకని వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ముందు డెవలప్ అయిపోయింది. ఇది రీసెంట్ టైమ్స్ అంటే 2016 నుంచి కొద్దిగా ఇండియా వైపు వచ్చింది. కొద్దిగా ముంబై ఆ ప్లేసుల్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు. హైదరాబాద్లో మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం.